యుద్ధాలు కూడా మనుషులు చేసే పని లేదు. ఇంకా ఎవడి తెలివి ఎక్కువ ఉంటే పవర్ఫుల్ డ్రోన్ తయారు చేస్తే విత్ ఇన్ మినిట్స్ ఇది ది కింగ్ మేకర్, దట్ విల్ బి ది గేమ్ చేంజర్. అందుకే ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొచ్చాం. డిఫెన్స్ అప్లికేషన్స్, సివిలియన్ అప్లికేషన్స్ అందరూ మాట్లాడుతున్నారు. 26లో డ్రోన్ టాక్సీ ఆంధ్రప్రదేశ్ లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డ్రోన్ అంబులెన్స్ కూడా వస్తాయి. డ్రోన్స్ తో నేచురల్ ఫార్మింగ్ కూడా డ్రోన్ తో స్ప్రే చేసి జీవామృతం ఇలాంటివన్నీ కూడా స్ప్రే చేసేదని కూడా తీసుకొస్తున్నా. నేను ఒకటే మంత్రి గారికి చెప్తున్నా, ఆయన వర్కౌట్ చేసుకొని మీరు సిద్ధంగా ఉండాలి. సివిల్ ఏవియేషన్ కాబట్టి దానికి పర్మిషన్ అన్ని ఇవ్వాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్రోన్స్ అన్ని మన దగ్గరనే తయారై ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తాం. మనం ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదు, అందరికంటే ముందుంటాం. మూడోది ఎలక్ట్రానిక్ సిటీ. అన్ని కూడా ఇంకా డివైస్ అన్ని కూడా ఎలక్ట్రానిక్స్, మీకంతా కూడా ఫోన్ అంతా మీరందరూ చదువుకొని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు ఆపరేట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మొత్తం ఐఓటీస్, సెన్సార్స్, డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్, ఇంకా యు నేమ్ ఎనీథింగ్ ఇవే ఉంటాయి. అదే మరి ఇంకొక పక్కన హెల్త్ కోసం హెల్త్ డివైస్ అన్ని కూడా తయారు చేస్తాం. డయాగ్నోసిస్ కూడా తయారు చేస్తాం. ఫార్మా అంతా కూడా పెద్ద ఎత్తున, ఫార్మా అయితే రేపు తొందరలోనే పర్సనల్ మెడిసిన్, ఏ వ్యక్తికి ఏ మందు కావాలనో తయారు చేసి మీకు ఇచ్చే బాధ్యత కూడా వస్తుంది. అలాంటి ఇంకొక పక్కన బిల్ గేట్స్ తో వర్కౌట్ చేస్తూ వాళ్ళ ఫౌండేషన్ తరఫున సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తీసుకొస్తాం. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్ అండ్ ఆల్సో రియల్ టైమ్ మానిటరింగ్. ప్రపంచంలో ఏ దేశం కూడా 100% సక్సెస్ కాలేదు. మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఉంటుంది. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. డిసీజ్ ప్రొఫైల్ కూడా కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఇంకొక పక్క ఎక్కడా లేదు ఇప్పటికీ. నేచురల్ ఫార్మింగ్ 1.8 అంటే 18 లక్షల మంది, 18 లక్షల ఎకరాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జరుగుతా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒకప్పుడు నీళ్లు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మొన్న ఖరీఫ్ అయింది, ఇప్పుడు రబీ వస్తా ఉంది. ఈ సమయంలో 950 టీఎంసీ నీళ్లు ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ లో ఉన్నాయంటే అది ఈ ప్రభుత్వం సాధించిన ఘనమైన విజయం. వాటర్ సెక్యూరిటీ ఏమైనా అవుతాయి, అలాంటి చేయగలిగాం. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఇక్కడ మిమ్మల్ని నా పని నేను చేస్తా, మీ పని మీరు చేయాల. అందరికంటే బాగా చదువుకొని ఇక్కడికి వచ్చారు, అందరికంటే బాగా చదువుకొని అమెరికాకి వెళ్లారు. ఈరోజు ఏఐ అంటే దానికి చిరునామా మనమే. ఆల్ ఐటీ కంపెనీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్, all CEOs or deputy CEOs or AI అనలిస్టులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, అందరూ ఇండియన్సే ఉన్నారు, అందులో తెలుగు వాళ్లే ఉన్నారు. ఇక్కడ మీకు కావాల్సింది అప్లికేషన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను చేసింది అవేర్ అనే ఒక వ్యవస్థ పెట్టి, అవేర్ ద్వారా 45 పారామీటర్స్ రియల్ టైంలో తెప్పిస్తున్నాం. అన్ని రిజర్వాయర్స్ లో సెన్సార్లు పెట్టాం, బావుల్లో సెన్సార్లు పెట్టాం. గ్రౌండ్ వాటర్, టెంపరేచర్, హ్యూమిడిటీ, ఎయిర్ క్వాలిటీ, ఎవ్రీథింగ్. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా కొత్త ఇది వస్తే దానికి అది కూడా అమలు చేసి డేటా రియల్ టైం డేటా వస్తుంది. మీరు గుర్తుపెట్టి శాండ్ బాక్స్ పెడుతున్నాం తొందరలోనే. హిస్టారికల్ డేటా అంతా కంప్యూటరైజ్ చేశాం. ప్రజెంట్ డేటా అంతా ఆన్లైన్ లో ఉంటుంది. అదే సమయంలో రియల్ టైం డేటా వస్తుంది. నౌ వీఆర్ వర్కింగ్ ఏఐ మాడ్యూల్స్. అంటే లోకేష్ గారు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, అది కూడా వాట్సాప్ గవర్నెన్స్.
ఈరోజు 800 సర్వీసులు రియల్ టైంలో వాట్సాప్ గవర్నెన్స్ లో సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత ఇప్పుడు సొల్యూషన్ కూడా రేపు రాబోయే రోజుల్లో రియల్ టైంలో లాస్ట్ మైల్ కి ఏఐ ఉపయోగించి రియల్ టైంలో కమ్యూనికేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, నేను చాలా అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను. 2047కి అంటే 22 ఏళ్లే. ఇంత మునుపు మిమ్మల్ని నేను ప్రోత్సహించింది, ఐటీ పెట్టింది, టేక్ ఆఫ్ అయింది మీరు చూస్తే 30 years, 30 కూడా కాదు. 1996, 97లో స్టార్ట్ చేశాం హైటెక్ సిటీతో. అక్కడి నుంచి ముందుకు పోయాం. ఈ రోజు 22 సంవత్సరాల్లో మీరు డిఫరెంట్ వరల్డ్ చూడబోతున్నారు. బీ క్లియర్. ఇమాజిన్ చేయకుండా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి స్విట్జర్లాండ్కి వచ్చి ఐర్లాండ్కి పోయి మీరు ఆనందపడిపోయి బాగుందిలే అనుకుంటే కుదరదు. అది కాదు. స్కై ఈజ్ ది లిమిట్. మీరు ఎంత ఇమాజిన్ చేయగలిగితే అంత భవిష్యత్తు ఉంటుంది. మీకు మాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నేను ఊహించుకుంటున్నాను, మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు. స్విట్జర్లాండ్ ఉంది, ఐర్లాండ్ ఉంది, జర్మనీ ఉంది, లేకుంటే డెన్మార్క్ ఉంది, మాల్టా ఉంది, అన్ని దేశాలు ఉన్నాయి. మీరు ఆ దేశాలు నేర్చుకుంటే చాలు. అట్లా కాకుండా ఆ దేశంలో ఉన్నా మా పేరు చెప్పమంటే నేను అది చెప్పడం లేదు. నేను కోరుకునేది, అక్కడ గ్రామాల నుంచి వచ్చారు, అక్కడ పరిస్థితులు మీకు అర్థమైనాయి. ఇప్పటికి కూడా మొన్న కూడా మేము నారావారిపల్లికి పోయాం. ఎందుకంటే మనము పుట్టిన ఊరిని శాశ్వతంగా మరిచిపోకూడదు. పుట్టిన ఊరు జన్మభూమిని మరిచిపోతే చరిత్రహీనులు అయిపోతాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కర్మభూమిని కూడా మర్చిపోకూడదు. మీకు అది కూడా చెప్తున్నా, ఎన్ఆర్ఐస్ అందరికీ చెప్తున్నా. దిస్ ఈజ్ ది మై మెసేజ్. గట్టిగా కూడా చెప్తున్నా, కర్మభూమికి వచ్చి మీరు ఇక్కడ గాని ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఉంది. సింగపూర్ పోతే చాలా డిసిప్లిన్ గా ఉంటారు. నేను ఎప్పుడూ చెప్పాను, ఫైన్ సిటీ, లేకపోతే కేనింగ్ కూడా ఇంకా ఎక్కువ అయితే అక్కడ మాత్రం డిసిప్లిన్ గా ఉంటాం. ఎక్కడన్నా లిబర్టీ ఇస్తే మాత్రం ఇంకా రెచ్చిపోతాం. రెండోది, మోస్ట్ యాక్సెప్టబుల్ కమ్యూనిటీ ఇన్ ది వరల్డ్ ఇండియన్ కమ్యూనిటీ. నేను గర్వపడుతున్నా. ఎక్కడైనా సరే వెళ్ళండి, ఆ దేశంలో ఉండే ప్రజలతో మమేకం అయిపోతారు. నీరు పాలు మరి కలిసిపోతారు. సెపరేట్ కూడా చేయలేరు. మళ్ళీ హంసలు పట్టుకు రావాలి సెపరేట్ చేయాలంటే. అలాంటి కమ్యూనిటీ ఇది. దీనికి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఒక జియో పొలిటికల్ గాని, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గాని, ప్రపంచానికే సేవలు అందించే నాయకత్వం ఒక్క భారతదేశానికి సొంతం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ ఎకానమీలో ఏ దేశానికి లేదు. ఈ రోజు ఇక్కడ మీరు వస్తే, యూరోప్కి వస్తే ఏజింగ్ ప్రాబ్లం, చైనాకు పోతే ఏజింగ్ ప్రాబ్లం, జపాన్కు పోతే ఏజింగ్ ప్రాబ్లం. నిన్న తైవాన్ నుంచి వచ్చి అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేవాడు 0.9% వాళ్ళ పాపులేషన్ గ్రోత్ రేట్. వాళ్ళు ఇంజనీర్స్ అందరినీ మీ వాళ్ళని పంపేయండి బ్లూ ఎకానమీకి, మా దేశంలో ఇచ్చే శాలరీస్ ఇస్తాం, గౌరవంగా చూస్తాం అని వాళ్ళు చెప్పే పరిస్థితికి వస్తున్నారంటే, ప్రపంచం మొత్తం భారతదేశం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి బ్లూ ఎకానమీకి, సర్వీస్ సెక్టర్ కి మన సహాయం కోరే పరిస్థితి వచ్చింది. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మీ చేతుల్లో ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ చేయడం నాకు ఒక ప్యాషన్. 2018, 17 ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఎన్ఆర్టీని కూడా యాక్టివేట్ చేశాం. అమెరికా పోయినప్పుడు నేను ఆ రోజు కేపీఎంజీని పెట్టి ప్రపంచం మొత్తం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నాను. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటంటే, ఆ దేశంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి,
అక్కడ ఉండే వాళ్ళందరినీ ఆంటర్‌ప్రెన్యూర్స్ గా ఎట్లా కన్వర్ట్ చేయాలి. నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఒక విషయం మాట్లాడా, మీ అందరితో గుర్తుపెట్టుకోవాలి. ఐటీ ఉద్యోగాలు వచ్చినప్పుడు మన వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ వచ్చేది కాదు. లండన్ నుంచి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రొఫెసర్ తీసుకొచ్చి టీచింగ్ పెట్టాను. దట్ వర్ ది డేస్. అప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే మొత్తం కంప్యూటర్లో డేటా ఎంటర్ చేసేవాళ్ళం. అమెరికాలో డే టైం, మనకు నైట్ టైం. మనకు డే టైం, వాళ్ళకు నైట్ టైం. ఆ జోన్ అడ్వాంటేజ్ తీసుకొని చేశాం. దాంతో మనం అంతా మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసేవాళ్ళం ఆ రోజుట్లో. అప్పుడే చెప్పా, దీంతో గుమస్తా ఉద్యోగాలు చేస్తే గుమస్తాలుగా మిగిలిపోతాం. ఇది కాదు, ప్రోడక్ట్స్ తయారు చేయండి, అక్కడ భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు చెప్పా.